స్థానికత సొంత మేనిఫెస్టోతో రాష్ట్ర స్థాయిలోనే సంచలనం సృష్టించారు కాంగ్రెస్ నేతలు. కాటిపల్లి అలాగే రాజకీయ వర్గాల్లో మారుమోగుతున్న కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకటరమణారెడ్డి పేరు ఒక్కసారి దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. తెలంగాణ సీఎం అభ్యర్థి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో కాటిపల్లి విజయం సాధించడమే ఇందుకు కారణం. సమీప అభ్యర్థి సీఎం కేసీఆర్పై 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రమణారెడ్డితో నవీన్ ఫేస్ టు ఫేస్. రాజకీయ చరిత్రలో కామారెడ్డిలో ఒక అద్భుతం జరిగింది. ఇద్దరు హేమలు ఢీకొంటూ ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు అధిక మెజార్టీ గెలిపోయింది. అయితే మాతో మాట్లాడానికి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. అడిగి మరుచుకుని చెప్పండి, ముఖ్యంగా ఇద్దరు హేమలని కాదని చెప్పి ఇక్కడ ప్రజలు గెలిపించారు. మిమ్మల్ని ఎలా భావిస్తున్నారు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? సరే, ప్రస్తుతానికి వాళ్ళు హేమలే కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే మంచి మాస్ అపియరెన్స్ ఉన్న లీడర్స్ కావచ్చు, కాదని నేను అనట్లేదు. అట్లని వాళ్ళు ఎక్కువ నేను తక్కువ అని నేను ఎందుకు అనుకుంటాను? ఎవరికి వాళ్ళమే గొప్పగా అనుకోవాలి. ఆ దేవుడు ఒక వరం ఇచ్చిండు. అద్దం ముందట ఉంటే ఎవరికి వాళ్ళు అందంగా కొడతాం. నేను నల్లగా ఉన్నా బాగాలేను, వాడు తెల్ల ఉన్నాడు బాగున్నాడు అనుకో, నాకు నేను బాగున్నా అనుకుంటాడు. అదే దేవుడు ఇచ్చిన వరం. అలాంటిదే రాజకీయంలో కూడా ప్రజలు నమ్మాల తప్ప ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేవాళ్ళు పెద్ద సెలబ్రిటీలు ఉద్దండులు అంటే చంద్రశేఖరరావు గారు ఏందో ప్రజలు చూసారు, రేవంత్ రెడ్డి గారు ఏందో రేపు చూస్తారు. నిజంగానే ఆయనలో మార్పు వచ్చి నిజాయితీగా పనిచేయాలి, ముఖ్యమంత్రిగా నేను చిరస్థాయిగా ఉండాలి, యావత్ కాలం నేను చచ్చిపోయేంత వరకు కూడా ముఖ్యమంత్రిగా నేను ఉండాలని ఆయన అనుకొని మారితే అది మంచిది. కానీ ఇవాళటి వరకు పంచిన డబ్బులు, ఖర్చు పెట్టిన ఖర్చులు అన్ని ప్రజల మీద రికవరీ చేస్తా అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ 5 సంవత్సరాలు కుప్పగూలిపోతారు. ప్రధానంగా చూసుకున్నట్టు ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా బీఆర్ పార్టీ తరఫున బరులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరులు ఉన్నారు. కాదు వీరిద్దరు కాదని చెప్పి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఏ అంశాలు మీకు ఉపయోగపడ్డాయి అనుకున్నాను? అంశాలు 5 సంవత్సరాలుగా నేను పనిచేసినాము, నన్ను నమ్మినరు. ప్రజల సమస్యను నేనే వెతికిన, సమస్య పరిష్కరించిన, వారికి ఈ సమస్య ఉంది అనేది నేను చెప్పినప్పుడు అవును కదా అనుకున్నారు. నేను ఆ పరిష్కారం చేసినప్పుడు, ఆ సమస్యను పరిష్కరించినప్పుడు వాళ్ళు అరే నిజమే కదా, మన కోసం వచ్చి పనిచేసిండు కదా అనుకున్నారు. ఒకసారి 2 సార్లు అయినాక ఆటోమేటిక్గా ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తికి నేనున్నాను ఒక్క మాట చెప్తే ఇంకా 10 సంవత్సరాలు బతకగలుగుతాడు. అది మోరల్ సపోర్ట్. అలాగే సమస్యను పరిష్కరించేందుకు నేనున్నా అన్నప్పుడు నాకు ఏ సమస్య వచ్చినా ఈయన ఉన్నాడు అని మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అనుకున్నప్పుడు గెలుపు సాధ్యం. ఎందుకు కాదు? తప్పుడు మాటలు, అప్పటికప్పుడు మాటలు, ఏదో లేకపోతే మీరు వస్తే నువ్వు వచ్చినావు డైరెక్ట్ ఎట్లా వచ్చినావు, మా ఊరిని దోలుకొని రానుడు, లేకపోతే ఏం లేదు వీళ్ళతో మాట్లాడితే నాకు రూపాయి లాభం లేదనుకోవడం, ఎవరన్నా డబ్బులు ఉన్నోడు వస్తేనే లాభం అనుకోవడం, ఇది రాజకీయంగా చేస్తున్నారు. నేను అలా చేయలేదే. సమస్యను వెతుక్కుంటూ పోయినా, సమస్య పరిష్కరించిన కింది స్థాయి వ్యక్తికి, ఆఖరు పూరెస్ట్ పూర్ పర్సన్కి నేను ఉపయోగపడాలని అనుకుంటున్నా. సమస్య అనేదే లేకుండా చూడాలనుకున్నా, ఎంబడబడ్డాం, సమస్యలు చాలా పరిష్కరించినాం, నమ్మకాన్ని పెంచుకున్నాం. ఇవాళ ఓటు నమ్మకమే ఓటుగా మారింది తప్ప ఓటు కోసం డబ్బు మద్యము పంచలేదు. ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టినాం. ఆ నమ్మకమే నన్ను ఇవాళ గెలిపించింది. నేను అవినీతి రహిత నియోజకవర్గం చేయాలనుకుంటున్నా. ఆ సంకల్పంలో భాగంగా ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి మా అక్క చెల్లెలు, ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఈ నియోజకవర్గంలో వారికి సర్వదా రుణపడి ఉన్నా. వాళ్ళకి కాళ్ళు మొక్కినా తప్పు లేదు, మా అక్క చెల్లెళ్ళ కాళ్ళు మొక్కినా ఊరూర మొక్కినా తప్పు లేదు. వాళ్ళు అంతగానము సపోర్ట్ చేశారు. నేను పోయిన ప్రతి గ్రామంలో 25% మగవాళ్ళు ఉంటే 75% మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సరే, ఆ 75% వాళ్ళు ఇవాళ ఎంతవరకు పనిచేసారో అర్థమవుతుంది. మహిళా శక్తి అది అదే ఉమెన్ ఎంపవర్మెంట్ నమ్మినా కాబట్టి అది సాధ్యమైంది. ఖచ్చితంగా రేపొద్దున ఈ సంకల్పంలో భాగంగా అగ్రభాగాన్ని మా అక్క చెల్లెలే తీసుకుంటారు. ఖచ్చితంగా అవినీతి రహిత నియోజకవర్గం చేస్తా. నేను ఏవేవైతే మాటలు ఇచ్చినా అవన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాను. కొత్త కాలంగా అనేక ఉద్యమాలు చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు, ఇటు పింఛన్ విషయం కావచ్చు, అనేక ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. వీటి పరిష్కరించడానికి ఎలాంటి కృషి చేస్తారు? 6 నెలల వరకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇస్తాం. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నాను. ఫస్ట్ నేను రేషన్, పెన్షన్, హౌసింగ్ ఇవి ఎవ్రీ ఇయర్ అప్డేట్ కావాల్సిందే. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పూర్ పర్సన్స్కు ఫెసిలిటీ ఇవ్వమన్నాడు. కానీ నాకు ఎలక్షన్ వచ్చినప్పుడే నేను హౌసింగ్ ఇస్తా, పెన్షన్ ఇస్తా, నేను రేషన్ ఇస్తా అని చెప్పుకోండి, దాన్ని కూడా మీ మేనిఫెస్టోలో పెట్టుకోండి అని చెప్పలేదు ఆయన. వీళ్ళు అవినీతికి పాల్పడి ఎవరినైతే వీకర్ సెక్షన్ ఉంటారో, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని ఒత్తి పెడితే ఎలక్షన్ టైంలో అది ఓటుగా మార్చుకోవచ్చు అని ఆపుతున్నారు. కానీ 6 నెలల వరకు కొత్త ప్రభుత్వానికి నేను మొట్టమొదటిగా అసెంబ్లీలో కొట్లాడినా, లేదా శాశ్వతంగా ప్రజల మధ్య నుండి కొట్లాడినా, నేను మాత్రము 6 నెలల్లో వాళ్ళు గిన్న హౌసింగు, రేషను, పెన్షన్ ఈ మూడింటిని ప్రతి సంవత్సరం 1 నెలలో ఎలాగైతే దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్ ఎట్లయితే వస్తున్నాయో అట్లాగే ఆ నెలలో
ఇది ఒక నెలగా ఉండాలి. ఆ నెల ప్రతి సంవత్సరం ఆ నెలలో ఇవి అప్డేట్ చేయాల్సిందే. చేయకపోతే మాత్రం అసెంబ్లీలో కొట్లాడతాం, ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తా, ఎట్టి పరిస్థితులలో అప్డేట్ చేపిస్తాను. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతుంది. మీ మాస్టర్ ప్లాన్ విషయం కూడా మీరు ఎత్తుకొని మరి ముందుకు నడిపించారు. ఇటు జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ మీ ఎమ్మెల్యే అయ్యారో ఈ విషయంలో ఎలాంటి కృషి చేస్తారు? ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అర్బన్ డెవలప్మెంట్ అనేది కామన్, కానీ రూరల్ డెవలప్మెంట్ ఈక్వలెంట్ టు అర్బన్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ మరుస్తూ రూరల్ డెవలప్మెంట్ మర్చేసి మీరు ఓన్లీ అర్బన్ డెవలప్మెంట్ మీద పడితే ఎట్లా? అది తప్పు కదా. కాబట్టి సమానంగా ఉండాలి. అర్బన్ డెవలప్మెంటు రూరల్ డెవలప్మెంట్ చూస్తూ దాన్ని మేనేజ్ చేస్తూ సమపాలలో చేయాలి. కానీ అర్బన్ డెవలప్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, రూరల్ డెవలప్మెంట్ చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటే తప్పదు. రూరల్ డెవలప్మెంట్ చేస్తేనే దేశ ప్రగతికి మూల కారణం. ఈ అంగులు ఆరుబాటాలు మా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లతోని అభివృద్ధి అంటే అది ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడే అది అభివృద్ధి అని అనుకుంటున్నాం. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ కంపల్సరీ రాజ్యాంగబద్ధంగా ఉండాలా. కానీ మాస్టర్ ప్లాన్ అనేది అందరికీ అనుగుణంగా అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి. కానీ ఒక భాగానికి రాజకీయ నాయకులకు ఆమోదయోగ్యం ఉండి రైతులకు నష్టపెట్టే అర్బన్ ప్లానింగు, అర్బన్ డెవలప్మెంటు మాస్టర్ ప్లాన్ను నేను వ్యతిరేకిస్తున్నా. ఎమ్మెల్యేగా కూడా రేపు పొద్దున అవసరం పడితే అర్బన్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తే విలీన గ్రామాలని, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్లో ఉన్న గ్రామాలను పిలుచుకుంటాం, కూర్చుండబెడతాం, సర్వేలు చేపిస్తాం, రూట్ మ్యాప్ ఇస్తాం. ఫస్ట్ అంత ప్రోగ్రామింగ్ డిజైన్ ఇంకా రూట్ మ్యాప్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళ యాక్సెప్టెన్స్ అయిన తర్వాతనే మున్సిపల్ అప్రూవల్ అవుతుంది, అర్బన్ డెవలప్మెంట్ పోతుంది. ముఖ్యంగా మీరు బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిపోయారు. ఇప్పుడు అధికారం రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఎంతవరకు సహకరిస్తుంది అనుకోవడం? సహకరించకపోతే నాకు ఉద్యమాలు అలవాటే కదా, సహకరించేటట్టు చేస్తా కదా. వడ్డీ లేని రుణాలు రాలా, మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టాలా అన్న. ప్రజలు అనుకుంటే కాందేది. నేను ప్రజల్ని నమ్మినా, నేను నా క్యాడర్ను నమ్మినా, నేను పార్టీని నమ్మినాం. కానీ ప్రజల సమస్యను ప్రజల్నే ముందు పెడుతున్నాం. నేను నా క్యాడర్నో పార్టీ ఎజెండాను ముందట పెట్టలేదే. మీరు ఏ ఉద్యమం అని చూడండి, నా మెడలో కండు ఉందా? నా వెనకాల ఉన్న క్యాడర్ ఎక్కడైనా కనిపించారా ఉద్యమం? వాళ్ళంతా పక్కన ఉన్నారు. మీ కెమెరాలకు అందుబాటులో ఉన్నారా? మీకు కనిపిస్తున్నారు కానీ మీ కెమెరాకు అందుబాటులో ఉన్నారా? ఇది సిస్టమ్. ఎవరైతే సమస్యకు బాధితులు ఉన్నారో ఆ బాధితులను ముందట పెట్టే మనం ఉద్యమం చేస్తాం. కానీ నేను సెలబ్రిటీ కావాలి, నేనే టీవీలలో కనిపించాలి, నేనే ప్రజలకు అందరికి తెలవాలి, నాకు ఎక్కడ పోయినా సెల్ఫీలు కొట్టుకోవాలనే అట్లాంటి ఆలోచనతో నేను చేయలేదు. మాస్టర్ ప్లాన్ వెంకటరమణారెడ్డి అని తెలుసు. హూ ఇస్ వెంకటరమణారెడ్డి అనేది ఎవరికి తెలియదు, ఫోటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది వెంకటరమణారెడ్డి అంటే ఈయన అని చెప్పి. ప్రధానంగా మీకు మిమ్మల్ని గెలిపించిన ఇక్కడ ఉన్న ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కూడా ఇలాంటి ఏమని చెప్తారు అసలు? నేను చెప్తున్నా కదా, ప్రజలకు ఓటర్లకు అందరికీ చెప్తున్నాం. ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట మీద ఉంటా. అవినీతి రహిత నియోజకవర్గంగా ఉంచుతా, అధికారులను తీసుకొచ్చి మీకు పనులు చేపిస్తా, ప్రతి ఇయర్ రేషన్, పెన్షన్, హౌసింగ్ క్లియర్ చేస్తా, ఇండ్లు కట్టిస్తా. నా సొంత మేనిఫెస్టో ఏదైతే పెట్టినో అది నా సొంత డబ్బుతో ఇంప్లిమెంట్ చేస్తా. దీంట్లో మార్పే లేదు. ప్రధానంగా ఒకటే చెప్తున్నా, ఇది ఉద్దండాలు కాదని చెప్పి ఇక్కడ ప్రజలు తమను గెలిపించినందుకు తాము ఎంతో సంతోషంగా అని చెప్పి, అయితే తాము ఏదంటే ఉద్యమాల గతంలో పాల్గొన్నాను అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి, ముఖ్యంగా కామారెడ్డిని అవినీతి రహిత కామారెడ్డిగా తీర్చిదిద్దుతాదని చెప్తున్నారు. ముఖ్యంగా తనపై విశ్వాసంతో ఉన్న ప్రజలు గెలిపించినందుకు ఎంతో తను ఖచ్చితంగా విశ్వాసంతో పనిచేస్తా అని చెప్పి కూడా వెంకటరామరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మా న్యూస్, కామారెడ్డి జిల్లా నుండి.